హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈ చిట్టి చిట్టి రాగి ముద్దలు తిన్నామంటే మనం బరువు తగ్గటమే కాకుండా మన ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీటిని అచ్చం రాగి పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా రాగులు కొర్రలు కలిపిన పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రాగులు కొర్రలు కలిపిన పిండితో ప్రిపేర్ చేశాను. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటి హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని దోరగా వేగిన తర్వాత ఒక క్యారెట్‌ని సన్నగా తురిమి వేసుకోవాలి. క్యారెట్‌ని బాగా కడిగి చాపర్‌తో తురుముకోండి. ఇలా తురుముకోవడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతుంది. 1 నిమిషం ఉడికిన తర్వాత ఒక కట్ట తోటకూరని బాగా సన్నగా తురిమి వేసుకోవాలి. ఈ తోటకూర ప్లేస్‌లో పాలకూరను కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి ప్రిపేర్ చేయటం చేతకాని వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని తోటకూర ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. తోటకూర బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని కప్పుకు నిండుగా పిండి తీసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఈ పిండి మొత్తాన్ని ఎసరులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇందులో మనం తోటకూర, క్యారెట్ వేసాం కాబట్టి ఇది తినేటప్పుడు ఎక్స్‌ట్రా మనకి కూర అవసరం లేదు. నీరంతా బాగా ఇంకిపోయి సంగటి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. దీంట్లోకి నువ్వుల కారప్పొడి కానీ, డ్రై నట్స్‌తో చేసిన కారప్పొడితో గానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్స్‌ట్రా కర్రీ చేశాను కానీ, నాకు కారప్పొడితో అయితే చాలా టేస్టీగా అనిపిచ్చింది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇలా బాగా కలిపి మూత పెట్టి వదిలేసామంటే ఇంకో 5-10 మినిట్స్ వరకు ఈ వేడికి సంగటి బాగా స్టీమ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది బాగా వేడి తగ్గి చల్లారిన తర్వాత చేత్తో పట్టుకునేంత వేడి ఉన్నప్పుడు చేతిలోకి నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. నేను అనుకున్న దానికంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పిండిని నేను చాలా హెల్తీగా ప్రిపేర్ చేశాను. రాగుల్ని, కొర్రల్ని మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టి, పిండి మిల్లులో ఆడిచ్చి ప్రిపేర్ చేశాను. మీకు టైం లేకపోతే రెడీమేడ్‌గా దొరికే రాగి పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిట్టి చిట్టి ముద్దలు ప్రిపేర్ చేసుకున్నాక ఇడ్లీ పాత్రలో గానీ, స్టీమర్‌లో గానీ వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేము, 8 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి వదిలేయండి. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో రాగి ముద్దలు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీటితో నువ్వుల కారప్పొడి కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. టేస్టీగా అనిపిచ్చింది. నువ్వుల కారప్పొడి, కందిపొడి, పుట్నాల పొడి ఒకేసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తున్నాను. చూసి చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మీరు ఈ రెసిపీని ట్రై చేసి రుచి మీకు ఎలా అనిపిచ్చిందో అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.